ఐదేళ్లుగా సీఎం జగన్ సంక్షేమం పేరుతో బటన్లు నొక్కి నొక్కి అలసిపోయారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ అన్నారు. ఇక ఈసారి ప్రజలంతా కూడా బటన్లు నొక్కి వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని వంగవీటి రాధ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ అలాగే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ను విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు. మరోసారి వైసీపీకి పట్టం కడితే భూ హక్కుల చట్టంతో ప్రజల ఆస్తులన్నీ దోచుకునే ప్రమాదం ఉందని వంగవీటి రాధ ఆరోపించారు. పాపం జగన్ రెడ్డి గారు 59 నెలల నుంచి బటన్ నొక్కి 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 అలిసిపోయారు. ఈ ఒక్కసారికి మనం బటన్ నొక్కుదాం పంపించేద్దాం. ఇవాళ జనసేన పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీటు తీసుకున్నారని చెప్పంటే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఆయన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెలిసారని చెప్పంటే ఇది 2 పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి అని చెప్పని తెలియజేయాలని చెప్పని అలాగే విజయం కూడా చేకూర్చాలని కోరుకున్నాం. అందరినీ కోరుకుంటున్నాక అధికారంలోకి వచ్చాక వెంటనే నాయకర్ గారి సాధ్యంలో మన సుబ్బారాయుడు గారు మీ అందరి ఆధ్వర్యంలో బ్రిడ్జి పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను. అవసరమైతే కేంద్ర సర్ఫేస్ మినిస్టర్ని, రోడ్డు మినిస్టర్ని నర్సపూర్ తీసుకొస్తాను. నేను నితిన్ గడ్కరీ కానీ ఆ పైన కానీ